సాయికృష్ణ బతుకున్నాడా చనిపోయాడా అనేది చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. సాయికృష్ణ అదృశ్యంపైన తల్లి ఫిర్యాదు చేసి ఎవరూ పట్టించుకోలేదన్నారు. 40 రోజుల తర్వాత చంద్రబాబు ఈ ఘటనపైన స్పందించారని తెలిపారు. మరోవైపు క్రాంతి కుమార్ గోలికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడని, అతని కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్ని నాని చెప్పారు. సాయికృష్ణ కేసును నీరుగార్చాలని చూస్తున్నారని, సాయికృష్ణ కేసు చంద్రబాబు పీకల మీదకు రావడంతో అతని తల్లిని పిలిపించుకొని మాట్లాడారన్నారు. నగరంలో గాదే సాయికృష్ణ అనేటువంటి ఒక యువకుడు అదృశ్యమైనటువంటి కేసులో తల్లిగారైనటువంటి గాదే విజయలక్ష్మి గారు సుమారుగా 35-40 రోజులు పగలు రాత్రి తేడా లేకుండా పోలీసుల చుట్టూ రోధిస్తూ తన కొడుకు జీవించి ఉన్నాడా లేదా మరణించాడా అనేటువంటి మీమాంసతో కొట్టుమిట్టాడుతూ కడుపు కోతతో ఆవిడ నరకప్రాయంగా తిరుగుతుంటే ఏ ఒక్క అధికారి ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినటువంటి నాగరాజు గారు గాని లేదా ఏసీపీ గారు గాని లేదా డీసీపీ గారు గాని లేదా సిపి గారు గాని ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు. ఈ రాష్ట్రానికి పోలీసుల యొక్క దాష్టికాలని ఏ రకంగా కంట్రోల్ చేయగలరో, ఆ యొక్క ఎలా న్యాయం చేయగలరో, ఎక్కడెక్కడైతే పోలీసులు దాష్టికం పోలీసుల యొక్క అంటే అందరూ కాదు, కొద్దిమంది పోలీసులు పై అధికారుల యొక్క భరోసా, నేను పయ్యోడికి అన్ని పనులు చేసి పెడుతున్నాను కాబట్టి నేనేం చేసినా నాకేం అవదని చెప్పని అనుకునేటువంటి కొద్దిమంది పోలీస్ అధికారులు చేస్తున్నటువంటి దాష్టికాలకు కూడా మీరు ఇదే స్వాతంత్రం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. గుళికల మందు అంటే పొలాలకి వ్యవసాయానికి పురుగు మందులను చంపడం కోసం వాడేటువంటి గుళికల మందుని రికార్డ్ చేస్తూ అవి తినేసి మరణించడం అనేది విచారకరం. ఆ కుటుంబానికి కూడా ఎప్పటికీ కడుపు కోతది. జగన్ గారు గట్టిగా ప్రశ్నించడం, మీ చాప కిందకి నీళ్లు వస్తాయి, వెంటనే క్రైమ్ కడతారు. అర్ధరాత్రి పూట పిలుచుకుని 40 రోజుల్లో ఏ ఒక్క రోజైనా కమిషనర్ ఆఫ్ విజయవాడ, పోలీస్ కమిషనర్ ఆఫ్ విజయవాడ గారు ఏ రోజన్నా వాడిని పిలుచు